మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799789788. నమస్కారం మణిప్రసన్న గారు. కళావాహన అనే ఒక విద్య గురించి, అందులో చాలా మేధస్సులు మీరు, చాలా తక్కువ మందికి తెలుసు వీటి గురించి. ఏంటమ్మా అసలు కళావాహన అంటే ఏంటి? కళ ఆవాహన. కళ అంటే ఏంటి అంటే కాంతి కిరణము అని అర్థం. ఆవాహన అంటే మన లోపలికి తెచ్చుకోవడం. కళ ఆవాహన అంటే కాంతి కిరణాలని మన లోపలికి తెచ్చుకోవడం. ఇక్కడ మేము కొలిచే లలిత అమ్మవారు శ్రీ విద్యా ఉపాసనలో లలితాదేవికి 99 కళలు అంటే 99 కాంతి కిరణాలు ఉన్నాయి. ఆ 99 కాంతి కిరణాలని మళ్ళీ వాటిని చూడడానికి మన దగ్గరే ఎనర్జీ పాయింట్లు అంటే ఏంటి అంటే మీరు ఇప్పుడు రేకి అని, ఆక్యుపంచర్ అని, లేకపోతే ప్రాణిక్ హీలింగ్ అని, ఇవన్నీ ఎలా ఉన్నాయో అదేవిధంగా శ్రీ విద్యా ఉపాసనకు వచ్చేసరికి 51 శక్తి కేంద్రాలు ఉంటాయి శరీరంలో. ఆ 51 శక్తి కేంద్రాల్లో మనము ఈ అక్షరాలు అంటే అక్షరాల ద్వారా శక్తిని ఎలా అంటే ఏంటి అంటే మనం మామూలుగా మాట్లాడుతున్నప్పుడు ఏమనుకుంటున్నాం అంటే మంత్రం చదివితేనే బీజాక్షరాలు అవి మంత్రాలంటే అందువల్ల అవి చదివితేనే మనకి శక్తి వస్తుంది అని అనుకుంటున్నాం. కానీ మనం మాట్లాడే ప్రతి మాట కూడా మంత్రమే. అది మనకి తెలియకపోవడం వల్ల ఏమవుతుంది, అనవసరంగా ఏదైతే రిపిటేటివ్గా రిపీట్ చేసుకుంటున్నామో అది మన లైఫ్లో. ఎందుకంటే మననాన్ త్రాయతే ఇది మంత్ర. మీరు ఏదైతే రిపిటేటివ్గా రిపీట్ చేస్తున్నారో ఆ రిపీట్ చేసింది మంత్రం అయిపోతుంది. అందుకే మన చిన్నప్పటి నుంచి కూడా చూడండి, బియ్యం అయిపోయాయని చెప్పడం, లేకపోతే దీపం ఆరిందని చెప్పడం అలాంటివి ఒప్పుకునేవారు కాదు. ఏంటంటే బియ్యం లేవు అని చెప్పడానికి ఇంట్లో ఆడవాళ్ళు ఏం చెప్పేవారు, బియ్యం నిండుకున్నాయండి అంటే నిండా ఉంది ఆ కుండ. ఎప్పుడు ఎలా ఉండాలట, నిండుకున్నాయంటే ఏంటి, ఆ కుండ అంతా నిండుగా ఉంది అంటే దీపం కొండెక్కింది అంటే అంత కాంతి కనిపిస్తుంది. ఇప్పుడు కొండ మీద ఏదైనా దీపం పెడితే మొత్తం ఆ చుట్టూ అంతా ఎంత కాంతి వస్తుంది అంటే ఆగిపోయింది అని చెప్పడం ఏమవుతుంది, ప్రతిసారి అది చెప్పేసరికి అదే చీకటి మన లైఫ్లోకి వచ్చేస్తుంది అనమాట. ఆ వెలుగు కాలి అంటే ఆ వెలుగు అంత పెద్దగా ఉంది అని చెప్తున్నారు వాళ్ళు. నెగిటివ్ వైబ్ అనేది రాకూడదు. అందుకని చెప్పేసి మనం మాట్లాడే మాట అలా అవ్వాలి అంటే వీళ్ళు ఏం చేశారు అంటే ఒక్కొక్క అక్షరాలని, కొన్ని అక్షరాలు సమూహం చేసి ఇది మంత్రము అని చెప్పారు. ఈ మంత్రం ద్వారా ఏంటంటే ఈ టైప్ ఆఫ్ ఎనర్జీ మన లోపలికి వస్తుంది. ఎందువల్ల అంటే మీరు ఎక్కడా లేనిది మన భాషల్లో ఉన్న గొప్పతనం అంటే మన భాషలన్నీ దేవనాగరి లిపి సంస్కృతం నుంచే వచ్చాయి. ఈ భాష ఏదైతే ఉందో ఆ భాషలోంచి వచ్చి ప్రతి అక్షరము కూడా ఏమవుతుంది, మన నేలికని పక్కకి, లోపలికి, ఇటుపక్కకి, ముందుకి, ఇవన్నీ ట్విల్టులు ఏవైతే వస్తున్నాయో నాలికలో, ఎందుకంటే ప్రతి ప్రాబ్లంకి కారణం జిహ్వచాపల్యమే. అంటే రుచులు. రుచులు అంటే ఏంటి, అన్నంలోకి ఒకటే కాదు, నాకు ఈ డ్రెస్ కావాలి, నాకు ఈ షూ కావాలి, నాకు ఇలాంటి ఆర్నమెంట్సే పెట్టుకుంటాను, ఈ బొట్టే పెట్టుకుంటాను, ఏదైతే రిస్ట్రిక్టెడ్ థింగ్స్ ఉన్నాయో అన్నీ టేస్ట్లే. ఓకే, అంటే మన్ని రిస్ట్రిక్ట్ చేసేసి థింగ్స్ ఏవైనా టేస్టే. ఎందుకంటే ఎప్పుడు మనం ఫ్రీగా వదులుకోవాలి. ఎప్పుడైతే ఈ టేస్ట్ అన్నది మన దగ్గర అంటే ఏంటంటే ఏదైనా అనుభవించగలిగే స్థితి ఎప్పుడు వస్తుందో అప్పుడే మనం ప్రతి దాన్ని ఎంజాయ్ చేయగలుగుతాం. అంటే సినిమాని ఎంజాయ్ చేయొచ్చు, పూజని ఎంజాయ్ చేయొచ్చు. ఎప్పుడు అంటే ఆ బ్యాలెన్స్ ఎవరిలో రావాలి, పూజ చేస్తే సినిమా చూడనని ఉండకూడదు, సినిమా చూస్తే పూజ చేయనని ఉండకూడదు, రెండూ చేయొచ్చు. ఎప్పుడంటే బ్యాలెన్స్ ఉన్నప్పుడు, దేనికి అట్రాక్షన్ లోన్ అవ్వలేనప్పుడు. అది ఉండకూడదు అంటే మనలో జిహ్వచాపలే ఉండకూడదు. అందుకని కొన్ని అక్షరాలు కలిపి ఈ రకమైన శక్తి పుడుతుంది అని చెప్పారు. అదేవిధంగా కొన్ని అక్షరాలను కలిపి పలానా కాంతులు వస్తాయి. ఈ కాంతుల్ని మన లోపలికి ఎందుకండి ఇన్వోక్ చేసుకోవడం అంటే మన లోపల రాక్షసత్వం ఎప్పుడైతే ఉంటుందో, రాక్షసత్వం అంటే ఏంటి, మనం చెడ్డవాళ్ళమా, రాక్షసులు అంటే వేరే ఉంటారు, మానవులు అంటే వేరే ఉంటారు, దేవతలు అంటే వేరే ఉంటారు అని మన అభిప్రాయాలు. కానీ నిజం చెప్తే ఏంటి అంటే ఏ మానవుడైతే వాళ్ళ దైవత్వం నింపుకుంటాడో వాడు దేవత అవుతాడు. ఏ మానవుడైతే వాడి లోపల రాక్షసత్వం అంటే తమో గుణం ప్రబలిపోతుందో వాడు రాక్షసుడు అవుతాడు, అంతే. ఇక్కడ రాక్షసత్వం అంటే ఏంటి, మన లోపల ఉన్న అనుమానమే రాక్షసత్వం, మన లోపల ఉన్న కాంపిటీషన్, కంపారిజన్నే రాక్షసత్వం, జలసీయే రాక్షసత్వం, భయమే రాక్షసత్వం. అంటే ఇవన్నీ మన లోపల ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే వీటన్నిటిని ఎమోషన్స్, ఎన్ని ఎమోషన్స్ ఉంటాయో అప్పుడు మనం నిజాన్ని చూడలేకపోతాం. అంటే మనకి ఇక్కడ జరుగుతున్న పరిస్థితిని మనం అర్థం చేసుకోలేకపోతాం, అన్నీ అబద్ధంగానే.
ఆ అబద్ధంగా ఎప్పుడైతే కనిపిస్తున్నాయో, నిజాన్ని మనం చూడలేకపోతున్నామో, అప్పుడు ఆటోమేటిక్గా మనం ఏ స్థితిని కూడా ఎంజాయ్ చేయలేం. అందుకని మనం ప్రతి దాన్ని ఎంజాయ్ చేసి స్థితి రావాలి అంటే ఈ రాక్షసత్వం పోయి దైవత్వం రావాలి. దానివల్ల ఏమవుతుంది అంటే మనం హ్యాపీగా ఉంటాం ఫస్ట్ అన్నిటికంటే. ఏంటంటే ఏం చేసినా ఒకటే కాదు కదా, ఆనందంగా ఉండడం. ఆ ఆనందం అనే పదార్థం పేరే ఇక్కడ లలిత అంటే. ఎందుకంటే లలిత అన్న పదానికి అర్థం ఆనందము అని. అంటే లోకాన్ లాలిత్యతే ఇతి లలిత. లోకాలన్నిటినీ ఎవరైతే ఆనందం అనే ఉయ్యాల్లో ఊగిస్తారో ఆవిడ పేరు లలితట. అందుకని ఆవిడ కళల ఆవాహన అవ్వడం ద్వారా మన లోపల డార్క్నెస్ అంటే చీకటి ఎప్పుడైతే బయటకు వచ్చేస్తుందో, ఆ వెలుగు అన్నది లోపలికి వస్తుందో, మన లోపల ఆటోమేటిక్గా లలిత అన్నది వస్తుంది. అంటే ఆ లలితత్వం, ఆ లాలిత్యం ఏదైతే వచ్చిందో ఆ లలితత్వం రాగానే మనం కూడా చాలా ఆనందంగా ఉంటాం, ఆ దేవత కింద మారుతాం. కళావాహన ఎందుకు చేసుకుంటారు అంటే ఏంటి అంటే, ఎప్పుడు దేవత చూడండి, మీరు ఏదైనా ఒక మెడిటేషన్ సెంటర్కి కానీ లేకపోతే పూజలకు కానీ దేనికి వెళ్ళినా సరే, ఒక మంత్రం చదవడం కంటే, ఒక శ్లోకం చదవడం కంటే, ధ్యానం చేయడం కంటే అన్నిటికంటే గొప్పది లయము అని అంటారు. ఆ లయం అంటే ఏంటి అంటే ఆ దేవత యొక్క శక్తిని మన లోపల ప్రతి క్షణం చూసుకోగలగడం. ఆ స్థితి అన్నది కళావాహన ద్వారా ఏర్పడుతుంది. అందుకని కళావాహాన్ని మనం చేసుకుంటాం. ఇక్కడ ఏంటి అంటే ఆ 99 కళల్ని కూడా అమ్మవారి దగ్గర ఉన్న వాటిని 9 పార్ట్ల కింద విభజించారు వాళ్ళు. అమ్మ ఇక్కడ ఒక చిన్న సందేహం, 99 కళలు అన్నారు, ఇవన్నీ కేవలం పాజిటివ్ గానే ఉన్నాయా, నెగిటివ్ గా కూడా ఉన్నాయమ్మా? అసలు నెగిటివిటీ అన్నది ఇక్కడ ఈ సృష్టిలోనే లేదు. ఓకే. ఓన్లీ ఉన్నది ఒకటే ఒక దాంట్లో. ఎందుకంటే అమ్మ సృష్టిలో ఒక్క క్షణం కూడా లోపం లేదు, ఏ విషయంలోనూ లోపం లేదు. అమ్మ సృష్టి అంతా పాజిటివే. అంటే కానీ నెగిటివ్ ఏంటంటే మానవుడి యొక్క ఆలోచన, దృష్టిలోపం, అదొక్కటే నెగిటివిటీ. మన దృష్టిని మార్చుకోవాలి అంటే తప్పకుండా మనం పూజ చేయాలి. అంటే ఈ శక్తులు ఇవి వచ్చిన తర్వాత వీటిని నెగిటివ్గా మనం యూజ్ చేస్తున్నాం అంటారా? అంటే రావడం వేరు, వచ్చాయి అనుకోవడం వేరు. ఇప్పుడు సపోజ్ మీ అమ్మగారు ఉన్నారనుకోండి, మీ అమ్మ ఎప్పుడైనా మీకు చెడు చేయాలనుకుంటారా? అంటే మీ ఇంటికి వచ్చారు సపోజ్ మీ మదర్, వచ్చినప్పుడు మీరు వంట చేసుకుంటున్నారనుకో, మీ అమ్మ ఏం చేస్తారు? వెంటనే వచ్చి హెల్ప్ చేస్తారు. మీరు పిల్లలు ఏదో చూసుకుంటున్నారు, ఆవిడ వచ్చి ఏం చేస్తారు? హెల్ప్ చేస్తారు. మీ ప్రతి పనిలోనూ మీరున్నంతసేపు ఇంటి దగ్గర ఆవిడ మీకు హెల్ప్ చేయడానికే చూస్తారు. కానీ ఎప్పుడైనా చేసుకుంటుందిలే, నేను నా ఇంట్లో ఎలాగో చేసుకుంటున్నానని ఏ తల్లైనా వచ్చి కూర్చుంటుందా కూతురింట్లో? అలాంటి చరిత్ర ఎక్కడా ఉండదు. ఎందుకంటే తల్లి ఎప్పుడు బెస్ట్, అంతే. అమ్మ అంటే బెస్ట్. అంటే ఇక్కడ మరి ఆ లలితాదేవి మాత్రం అసలు మనకి చెడు ఎందుకు ఇస్తుంది? ఆవిడ వస్తే అసలు చెడు ఉందా అంటే లేదు. ఆవిడ వచ్చింది అనుకుని మనం ఏం చేస్తున్నాం? మనలో ఉన్న అహంకారం అన్నమాట. ఏంటి అంటే ఇప్పుడు అమ్మ వచ్చింది, మనం హ్యాపీగా ఉన్నాం, కానీ వచ్చిన అమ్మ మనకి హెల్ప్ చేస్తున్నప్పుడు మనం తిట్టచ్చా? మనం చేస్తున్న పని అది అనమాట. అంటే అమ్మ ఏ రూపంలో అయినా రావచ్చు కదా, ఎందుకంటే సర్వస్వరూపే సర్వేసే సర్వశక్తి సమన్వితే. అంటే అర్థం ఏమిటి అంటే ఈ జీవితంలో మనకు కనిపించే ప్రతి ప్రాణి కూడా దేవుడే, అమ్మవారి స్వరూపమే. అప్పుడు అమ్మ ఎదురుగుండా వచ్చినప్పుడు నేనేం చేస్తున్నాను? నా అహంకారాన్ని చూపిస్తున్నాను, లేదా నా భయాన్ని చూపిస్తున్నాను, లేదా నా అనుమానాన్ని చూపిస్తున్నాను, నా జెల్సీని చూపిస్తున్నాను, లేదా నా రిజెక్షన్ని చూపిస్తున్నాను, లేదా నా యొక్క విమర్శల్ని చూపిస్తున్నాను, అంటే కించపరిచే లక్షణాన్ని. అంటే ప్రతి దాంట్లోనూ తప్పు ఎవరు చేస్తున్నారు? నేనే. దేవుడు ఉన్నంతసేపు అసలు నాలో తప్పే జరగదు. అంటే దేవుడు ఉన్నాడు అనుకుని నేను చేస్తున్నా, అంటే నేనేదో మంత్రాలు చదివేస్తున్నాను అనుకుని మనమే ఫీల్ అయిపోయి అవతల వాళ్ళని ఏదో చేయడాన్ని మనం ఏమనుకుంటున్నాం, ఓహో ఇది చేస్తే నెగిటివిటీ వస్తుంది. అసలు దైవ పూజ చేస్తే నెగిటివిటీ అన్నది రాదు, ఎప్పుడు అది వచ్చేదే పాజిటివ్ ఎనర్జీ. కానీ ఇవి లేవా అమ్మా? క్షుద్ర పూజలు కానీ చేతబడులు కానీ? క్షుద్ర పూజలు చేతబడులు లేవమ్మా. అంటే ఏంటి అంటే పూజ అంటేనే మంచిదని అర్థం. ఓకే. కానీ ఇవన్నీ ఉన్నాయా అని అన్నారు. ఇప్పుడు నా థాట్ ఏదైతే ఉందో అదే నేను పంపిస్తూ ఏం చేస్తాను, ఎవరిపైతే పంపిస్తున్నానో వాళ్ళకి తెలిసేటట్టు ఏం చేస్తున్నాం, వాళ్ళ మైండ్తో మనం గేమ్ ఆడుతున్నాం. ఆడగానే అక్కడ ఎప్పుడైతే వీక్నెస్ వచ్చిందో మనకు బలం వచ్చినట్టే కదా. అందుకే నేను ఎప్పుడు ఒకటే చెప్పేదాన్ని, ఏంటో చెప్పిన, ఎవరైనా నా పైన జెలసీ పడుతున్నారు అని చెప్తే వాళ్ళు ఎందుకు జెలసీ పడుతున్నారు, నువ్వు బాధపడాలని కదా. అది నువ్వు ఎప్పుడు నవ్వుతూ ఉన్నావు అనుకో, వాడు జెలసీ పడడం మానేస్తాడు. అదే నువ్వు బాధపడ్డావు అనుకో, వాడు అనుకున్న టార్గెట్ వాడు రీచ్ అయ్యాడు, నువ్వే ఓడిపోయావు కదా. ఎగ్జాక్ట్.
అంతే. అంటే ఏంటి అంటే క్షుద్ర పూజ అన్నది అసలు ఉండదు. ఓకే. పూజ అంటేనే మంచిది. కానీ చెడు అన్నది ఏంటి అంటే మన ఆలోచన. ఆ ఆలోచనని మార్చుకోవాలన్నా కూడా మళ్ళీ ఎవరికి వాళ్ళు. అందుకే ఇక్కడ చూడండి, దైవానికి సంబంధించిన ఏ పూజ చేసినా సరే ఆ పూజను ఏమంటున్నారు అంటే, ఎందుకు చేస్తున్నావయ్యా అంటే దాన్ని సాధన అని పిలుస్తారు. సాధన అన్న పదానికి అర్థం ఏంటి అంటే శోధించు. దేన్ని శోధిస్తున్నావు అంటే నిన్ను నువ్వు తెలుసుకో. అందుకే మిగతావన్నీ రీసెర్చ్లు ఏ సైంటిస్ట్ చేసినా కానీ ఓన్లీ వన్ సెర్చ్ ఈజ్ దేర్. అదేంటి అంటే నన్ను నేను చూసుకోవడమే. మళ్ళీ నేను మీ దగ్గరికి వచ్చేసరికి అది రీసెర్చ్ అయిపోతుంది. ఎందుకు అంటే ఆల్రెడీ మిమ్మల్ని మీరు చూసుకుంటారు, నేను కూడా మిమ్మల్ని చూడాలనేసరికి ఏమవుతుంది రీసెర్చ్. అంటే ఈ సృష్టిలో నేను అన్నది తప్ప మిగతావన్నీ రీసెర్చ్లే. ఓకే. సో అప్పుడు ఒకే ఒక సెర్చ్ బ్యూటిఫుల్గా ఏంటంటే ఈ సృష్టిలో ఎవ్వరూ చేయలేని పని నన్ను నేను చూసుకోవడం. మళ్ళీ మీరు వచ్చి నన్ను చూస్తానంటే అది రీసెర్చే కదా. అంటే ఓన్లీ వన్ సెర్చ్ ఈజ్ దేర్. అప్పుడు ఆ సెర్చ్ మనం చేయగలగాలి కదా, అదే సాధన అంటే. సో అందువల్ల ఏంటి అంటే ఇక్కడ అసలు పూజ అన్నది ఎవరి కోసం చేయాలండి అంటే దేవుడి కోసమా, పక్క వాళ్ళ కోసమా, లేకపోతే ఎదురింటి వాళ్ళ కోసమా, ఇంకొకళ్ళకి మంచి చేయడానికా పాడు చేయడానికా, ఇదంతా కాదు. అసలు పూజ ఎందుకు చేస్తున్నాం అంటే నన్ను నేను మార్చుకోవడానికి. అప్పుడు ఎవరు మారాలి? మనమే మారాలి. అప్పుడు ఇంకా చెడే ఉంది. నన్ను నేను చెడ్డగా చూసుకోను. నన్ను నేను ఎప్పుడైనా ఎవరైనా నేను చాలా గొప్పగా ఎదగాలనుకుంటారు కానీ నేను చెడిపోవాలను, నేను ఇదైపోవాలను అదైపోవాలను. అసలు పూజ అన్నదానికి మీనింగ్ అర్థం ఓకే. మనం ఏం చేస్తాము అంటే ఇలాంటి థాట్స్ అన్నీ అక్కర్లేకుండా పంపిస్తాం. దానివల్ల ఏమవుతుంది అంటే న్యూటన్ గారు థర్డ్ లాయే, మనం ఏదైతే చర్య చేస్తున్నామో దానికి ప్రతి చర్య ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది. అంటే ప్రతి యాక్షన్కి రియాక్షన్ ఉంది కదా. అప్పుడు నేను చెడు చేస్తే ఆటోమేటిక్గా రియాక్షన్ ఎవరికి వస్తుంది? మనకే వస్తుంది. అంటే చూసినప్పుడు కొంచెం సేపు వాళ్ళ బలహీనతతో మనం ఆడుకుంటామేమో నాకు తెలియదు, కానీ ఆ టైం తర్వాత మళ్ళీ దాన్ని అనుభవించడానికి రెడీగా ఉండాల్సింది మాత్రం ఎవరైతే తప్పు చేశారో వాళ్ళే ఖచ్చితంగా. కాబట్టి అసలు ఎందుకు తప్పు చేయాలి? ఎందుకంటే ఒక బాల్ ఉంది, మీకు ఎలాస్టిసిటీ అని తెలుసు. ఆ బాల్ని కనుక అలా వేసి త్రో చేసాం గోడకి, అది మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు మీరు వేసినంత స్లోగా వస్తుందా లేకపోతే దానికి అదంత బలం తెచ్చుకుని ఇంకా ఫాస్ట్గా వస్తుందా చెప్పండి. సేమ్ మనం ఎంత వేసామో దానికంటే ఇంకా ఫోర్స్గా వస్తుంది. ఎందువల్ల దాని ఆ గోడకి తగిలి ఈ ఎనర్జీ ఆ ఎనర్జీ కలిసి ఏమవుతుంది? డబల్ అవుతుంది. ఇక్కడ కూడా అంతే. మనం ఎవరికైనా చెడు చేద్దామని పంపించాం అనుకోండి, ఆ ఎనర్జీ కూడా కలిసి, ఎందుకంటే వాళ్ళ బాధ పెట్టాం కదా, అది కూడా కలిసి ఏమవుతుంది? డబల్ అయ్యి మళ్ళీ ఎవరికి వస్తుంది? మనకే వస్తుంది. అది తెలిస్తే ఎప్పుడు పూజలో తప్పు చేయరు. మానవులుగా మనకి సాధ్యమైన అమ్మ ఈ కళలను ఆవాహన చేసుకోవటం తప్పకుండా సాధ్యమే. ఓకే. అది చెయ్యగా ఏంటంటే అద్భావం తద్భవతి. మీరు చేయగా ఏమవుతుంది? చివరికి అలాగే మారిపోతారు కదా. మీరు ఏమనుకుని చేస్తున్నారో అదే విధంగా మారిపోతారు. మనం కళ ఎందుకు చేస్తున్నాము అంటే ఆ లలితాదేవిలా మారాలి అని కదా మొదలు పెడతాం. స్లోగా ప్రతిరోజు చేశారు. ఒక 1 ఇయర్ అవ్వకపోవచ్చు, 2 ఇయర్ అవ్వకపోవచ్చు, బట్ 3rd ఇయర్ నుంచి ఆటోమేటిక్గా మనలో మార్పు వచ్చి మనం కూడా అమ్మవారిలాగే మారుతాం కదా. అసలు ఏంటమ్మా 99 కళలు అన్నారు? ఆ 99 కళలు 9 భాగాలు. ఆ 9 భాగాలు ఏంటి అంటే ఫస్ట్ భాగం అగ్ని కళలు. ఎందుకు అగ్ని కళల్ని ఫస్ట్ పెట్టారు అంటే ఇక్కడ మన లోపల 3 అగ్నులు చాలా మెయిన్. ఆ 3 అగ్నులు ఏంటి అంటే కామాగ్ని అంటే మన డిజైర్, జఠరాగ్ని అంటే మన హంగర్, జ్ఞానాగ్ని అంటే మన నాలెడ్జ్. ఎందుకంటే ఏదైనా మనకు వచ్చిందనుకోండి, మనం దేంతో ఇది నాదే అని తెలుసుకోగలుగుతున్నాం? మన నాలెడ్జ్ అంటే అబ్జర్వేషన్తోనే. ఇది నాది అని నాకు అర్థం అవ్వాలి అంటే నాలో ఏం పెరగాలి? అబ్జర్వేటరీ స్కిల్స్ పెరగాలి. అందుకని వీళ్ళు ఏం చేశారంటే మనలో ఉన్న డిజైర్ని నాలెడ్జ్ కింద ఎలా మార్చుకోవాలి, అవి ఒక 10 కళలు ఉంటాయి. ఈ 10 కళల్ని మన లోపల చేయడం ద్వారా డిజైర్ని నాలెడ్జ్ కింద మార్చుకోవడం అంటే అర్థం ఏమిటి అంటే ఏంటి అంటే చాలామంది ఏమనుకుంటారు, కళ్ళు మూసుకుని నాలెడ్జ్ అంటే రోజు తపస్సు చేయడం. కళ్ళు మూసుకుని తపస్సు చేయడం అన్నది ఒకటి, కానీ ఇక్కడ డిజైర్ నాలెడ్జ్ కింద మార్చుకోవడం అంటే జనరల్గా మనకి చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి నార్మల్ హ్యూమన్కి. ఆ కన్ఫ్యూజన్ ఏంటి అంటే ఇది కావాలా ఇది కావాలా ఇది కావాలా ఇది అసలు ఏం తెలియదు మనకి. తెలియక ఏం చేస్తూ ఉంటాం, మీరు ఏదైనా కొనుక్కున్నారనుకో, బాగున్నట్టు అనిపించింది అనుకో, ఇది బాగుంది ఇది కొనుక్కుంటే బాగుండు అనిపిస్తుంది.
తర్వాత ఇంకోళ్ళు ఎవరిదో చూస్తాం, అది బాగుంది అనిపిస్తుంది. ఇలా ఏంటి అంటే అందరివి మనం ఏం చేస్తున్నాం, ఇష్టపడుతున్నాం, తెచ్చుకుంటున్నాం, కొన్ని తెచ్చుకోగలిగినవి. అంటే అర్థం ఏమిటి, అవన్నీ నిజంగా నా డిజైర్సా? ఓకే, కాదే. ఎందుకంటే మీ దగ్గర చూసి నేను అనుకున్నాను తప్పితే అది నా డిజైర్ కాదు. అంటే నాకు అంటూ ఒక డిజైర్ ఉంటుంది. ఆ ఏంటంటే మనకి ఏమైంది, కన్ఫ్యూజన్ ఎప్పుడు వచ్చిందో మనకు క్లారిటీ లేదు. ఆ క్లారిటీ లేక ఏం చేస్తున్నాం, ఇవి ఒక్కడితో వదిలేయం. ఎప్పుడైతే మీ దగ్గరికి నేను వచ్చానో ఇంక అలా ఏం చేస్తూ ఉంటాను, అన్ని కావాలని మనకు కావాలనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే అనిపిస్తుందో ఇంక కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఈ కన్ఫ్యూజన్ వల్ల టెన్షన్ అయిపోయి ఏంటంటే అసలు ఏం చేయాలో ఏం చేయకూడదో తెలియక, మీరు ఇలాంటి వాళ్ళని చాలామందిని ఎక్కడ చూస్తారు అంటే, ఎవరు ఏ పని చేసినా సరే అన్ని పనుల్లోనూ వాళ్ళు ఉంటారు, కానీ మళ్ళీ అక్కడ స్థిరంగా ఉంటారనుకున్నారా మీరు ఎప్పుడైనా? ఉండరు. ఏం చేస్తారు, మీరు చేస్తున్నంతసేపు మీతో ఉండి ఏదో చాలా కబుర్లు చెప్పేస్తూ పని చేసేస్తున్నట్టు యాక్టివ్గా ఉండి చివరికి మళ్ళీ మీ పని పూర్తయ్యేసరికి వాళ్ళు ఉపయోగపడరు. ఓకే, ఇంకోళ్ళు ఎవరో వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. అంటే ఏంటి అంటే ఒక స్థిరత్వము అన్నది కోల్పోతాం. మన డిజైర్ కాకపోయినప్పుడు వేరే వాళ్ళ డిజైర్లన్నిటినీ మనం ఎప్పుడైతే మన మీద డంప్ చేసేసుకుంటామో అప్పుడు ఏమవుతుంది, స్థిరత్వం అన్నది ఉండదు. ఏ పని చేయాలన్నా సరే మీరు స్థిరంగా ఆ పని మీద కూర్చుంటేనే ఆ పని అవుతుంది, లేకపోతే మీరు రన్ చేయలేరు దేన్ని కూడా. అంటే ఏంటి, ఈ స్థిరత్వము అన్నదే నాలెడ్జ్ అంటే. నాలెడ్జ్ అంటే ఏం లేదు, స్థిరంగా ఉండడం. స్థిరంగా ఉండడం అంటే ఏంటంటే ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు పోకుండా ఎప్పుడు కాన్సన్ట్రేటెడ్గా చేస్తున్న దాని మీద. ఎప్పుడైనా సరే ఒకటి మొదలెట్టాము అంటే టిల్ ఎండ్ వరకు మనమే దాన్ని చూసుకోవాలి. అంతే తప్ప ఇది ఒకటి నేను చేస్తూ మీకు అప్ చెప్పేసి ఇంకోటి చేస్తూ ఇలా వెళ్ళడం వల్ల ఆఖరికి నేను చేయను, మీరు కూడా చేయరు. ఎందుకంటే నా పని మీద నాకే శ్రద్ధ లేనప్పుడు మీకు ఎక్కడి నుంచి వస్తుంది? ఈ అప్పచెప్పే లక్షణం అస్సలు పనికిరాదు. ఎందుకంటే ఫస్ట్ హార్డ్ వర్క్ మొదలుపెట్టిన వాడే చేయాలి. వాడు చేస్తేనే వాడు కూడా ఉన్నవాళ్ళు అందరూ చేస్తారు. హార్డ్ వర్క్ లేకుండా ఏది కూడా రాదు. అంటే ఆ కూర్చునే స్థితి అన్నది అగ్నికళలు మనకిస్తాయి. ఏ పని చేసినా సరే ఆ పని మీద కూర్చోవాలి. ఈ హంగర్, రెండో అగ్ని ఏంటంటే డిజైర్లో ఎప్పుడైతే క్లారిటీ వచ్చిందో అంటే నాకు వీళ్ళందరివి కాదు, అసలు ఫస్ట్ నాకేం కావాలో నేను తెలుసుకోవాలి. అది ఎప్పుడైతే తెలుసుకున్నావు, హంగర్ అంటే ఇక్కడ ఏంటంటే ఆకలని కాదు అర్థం. జఠరాగ్ని అంటే చాలామంది నా జఠరాగ్ని చాలా బాగా ఆకలేస్తుందిరా ఏదైనా పెట్టండి అని అంటారు. నిజంగా చెప్పాలంటే జఠరాగ్ని అంటే అర్థం ఏమిటి అంటే తపన అని. ఓకే, తపన అంటే ఏంటంటే మీ డిజైర్ అంటూ మీకు ఎప్పుడు వచ్చేసిందో ఆ డిజైర్ ఏం చేస్తుంది అంటే ఎప్పుడు కూడా దాని మీద వేవరింగ్ అనమాట. మీరు ఏం ఆలోచించినా ఫైనల్గా మీ డిజైర్కి ఏది ఉందో దానికి, అంటే ఏంటంటే రూట్స్ ఒకటే, మళ్ళీ చివరికి వెళ్ళేసరికి చిటారు కొమ్మ కూడా ఒకటే ఉంటుంది, మధ్యలో ఉన్నవే మారుతూ ఉంటాయి. అంటే వేస్ డిఫరెంట్. అంటే ఒకలా సంపాదించచ్చు. ఇప్పుడు సపోజ్ మా లైఫ్ తీసుకోండి, మేము ఎలా ఉంటుంది, ఒకటి హోమం ద్వారా వెళ్తాం, ఒకటేమో కళావాహన అంటాం, ఒకటేమో శ్రీ విద్యా క్లాసులు అంటాం, ఒకటేమో సిరిజ్యోతి పూజలు అంటాం. ఇవన్నీ ఎందుకు అసలు? లేకపోతే చూడండి ఇక్కడ యూట్యూబ్లో వచ్చి మీరు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అంటే ఈ డిఫరెంట్ బ్రాంచెస్. అసలు యూట్యూబ్కి కానీ శ్రీచక్రార్చనకి కానీ హోమానికి కానీ వేటికి సంబంధం లేదా అని అన్నారనుకో, ఇంటర్నల్ లింక్ ఉంది. ఎట్ ది సేమ్ టైం బయట నుంచి చూసినప్పుడు ఇవన్నీ డిఫరెంట్ ప్రోగ్రామ్స్. ఫైనల్గా మీరు నాలెడ్జ్ షేర్ చేస్తారు. ఫైనల్గా చేయాల్సింది ఏంటి అంటే శ్రీ విద్య నాలెడ్జ్ని మనం పంచుకోవడం. ఆ పంచుకోవడం కోసం డిఫరెంట్ వేస్ ఎలా ఉన్నాయో చెట్టుకి చూడండి అంతే, కానీ రూట్ అన్నది శ్రీ విద్యే కదా ఇక్కడ. అదేదైనా అంటే ఏంటంటే మన వే ఎటు వెళ్తున్నా సరే ఫైనల్గా నా డెస్టినీ ఇది అన్నది మనకి ఎప్పుడు ఏమై ఉండాలి, స్ఫురణ అంటే గుర్తుండి ఉండాలి. ఓకే, అంటే అది మర్చిపోకూడదు. అంటే ఇది ఏదో వచ్చింది కదా అని మనం శ్రీ విద్యను వదిలేయకూడదు. ఫైనల్గా మన డెస్టినీ అదే, బట్ దానికి ఇది హెల్ప్ చేయాలి. ఆ విధంగా మనం అంటే చూడండి ఇప్పుడు ఎన్ని బ్రాంచ్లు వచ్చినా అన్నిటికీ పువ్వులు పూస్తే ఒకే రకమైన పువ్వులు పూస్తాయి, కాయలు కాస్తే ఒకే రకమైన కాయలు కాస్తాయి, అంతే కదా. అంటే చెట్టు మనకు అదే కదా నేర్పిస్తుంది.
అలాగే మనం ఏ పని చేసినా ఫైనల్గా మనం అనుకున్న దానికే ముందుకు వెళ్ళాలి తప్పితే ఏంటంటే మధ్యలో ఏదో వచ్చిందని దీన్ని వదిలేసి వేరే దానికి వెళ్ళకూడదు. అది మనకు అగ్ని ఇస్తాడు. ఓకే. మన లోపల ఉన్న అగ్ని, అందుకే మీరు ఎప్పుడైనా ఏదైనా చూడండి, ఎవరైనా ఫెయిల్ అయ్యారనుకో ఏమంటారు, వారి దగ్గర ఫైర్ లేదురా అంటారు. ఆ ఫైర్ అంటే ఇదే అర్థం అనమాట. ఎప్పుడైతే ఆ ఫైర్ మనలో ఉందో ఫైనల్గా నాది ఇదే, బట్ దానికి ఇది హెల్ప్ చేయాలి ఏది చేసినా సరే. అంతే తప్ప ఇక్కడ ఏదో వచ్చింది కదా అని నేను మొదలు వదిలేయకూడదు. నా రూట్ ఏంటో నేను మర్చిపోకూడదు. ఆ స్థితిని మనకు అగ్నిస్తాడమ్మా. ఓకే. అది లేకపోతే మనం ఏ పనిలోనూ కూడా సక్సెస్ అవ్వం. అది మీకు అర్థమయ్యే ఉంటుంది ఇప్పుడు. అంటే ఏంటంటే అగ్ని కళల వల్ల మనకు అంత లాభం అనమాట. అంటే కామాగ్ని అన్నది జ్ఞానాగ్ని కింద మారితే మనకు వచ్చేది ఏంటి అంటే, నా రూటుని నేను మర్చిపోకుండా స్థిరంగా దాని మీద కూర్చుని దానికి నేను చేసి ప్రతిదాన్ని లింక్ చేసుకుంటాను తప్పితే ఇక్కడ ఏదో వచ్చింది కదా అని దీన్ని వదిలేసే స్థితి మనకు ఉండదు. జనరల్గా నార్మల్ హ్యూమన్కి ఏంటి అంటే, ఒకటి ఏదైనా వస్తే అంటే చాలామంది మీరు పిల్లల దగ్గర చూస్తారు, కొంతమంది పెద్దవాళ్ళ దగ్గర కూడా, ఇది రాకపోతే ఇది, ఇది రాకపోతే ఇది, ఇది రాకపోతే అది ఎప్పటికీ కరెక్ట్ కాదు. ఓకే. నాకు ఏది వస్తుంది ఏది రాదు కాదు, నాకు ఇది కావాలంతే. ఫైనల్గా నేను అది సాధించుకోవాలి అంటే ఎప్పుడు వస్తుందో అప్పటి వరకు నేను వెయిట్ చేసి పేషెన్స్ అన్నది నాకు ఉండాలి కదా. ఆ స్థితి మనకి అగ్నిస్తాడనమాట. అవి అగ్ని కళలు అంటే. ఈ అగ్ని కళల్ని మంత్రం ద్వారా, ఇక్కడైతే మనం మంత్రం ద్వారా ఆ అగ్ని కళలు ఏ ఏ పాయింట్లో అయితే చెప్పారో ఆ పాయింట్లో ఇన్వోక్ చేసుకోవడం ద్వారా, అంటే మన శరీరంలో ఫస్ట్ చెప్పుకున్నట్టు ఏవైతే శక్తి కేంద్రాలు ఉన్నాయో ఆ శక్తి కేంద్రాల్లో ఈ కళ అంటే ఒక్కొక్క మంత్రం, ఈ 10 మంత్రాలని మనం పెట్టుకోవడం ద్వారా ప్రతిరోజు ఈ స్థిరత్వాన్ని మనం సాధించవచ్చు. ఓకే. అగ్ని కళల తర్వాత అమ్మ, అగ్ని కళల తర్వాత రెండో కళల్ని సూర్య కళలు అని పిలుస్తారు. సూర్యకళలు. సూర్య కళలు మీకు సూర్యుడి గురించి బాగా తెలుసు. మనకి ప్రత్యక్ష దైవం ఆయన. మనకి ఏంటి అంటే ఒక కాన్ఫిడెన్స్. ఏంటి కాన్ఫిడెన్స్ అంటే నిజంగా ఆత్మకి దాని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటారు చూసారా, ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నది సూర్యుడి వల్లే వస్తుందిట. ఎందుకు అంటే పొద్దున్నే లేవగానే ఆయన ఎప్పుడైతే కనిపించాడో, ఓహో నేను లేచాను అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఏంటంటే పడుకున్న తర్వాత నిజం చెప్తే ఒక మనిషి పడుకున్నాడు అంటే అది కూడా చావు కిందే లెక్క అంటారు. తెల్లవారు లేచాను అని మన మీద మనకి నమ్మకాన్ని ఇచ్చేదే సూర్య భగవానుడు. దానికి తోడు సూర్య భగవానుడు మనకి ఇచ్చేది ఏంటి అంటే, లలితా సహస్రం ప్రకారం హృదయస్థ రవిప్రఖ్య త్రికోణాంతర దీపిక. అంటే హృదయంలో ఎవరికైతే సూర్యుడి యొక్క శక్తి బాగా కలిసిపోతుందో వాళ్ళకి అర్థమయ్యే విషయం ఏమిటి అంటే, మన లోపల ఉన్న ప్రాణశక్తి అన్నది పెరుగుతుందని, ఆ ప్రాణశక్తే లలితా పరమేశ్వరి అని మనకు అర్థమవుతుంది. అంటే దేవత అన్న దాంతో అనుభవం, అంటే దైవత్వంతో అనుభవం అన్నది. అప్పటి వరకు మనం ఎలా ఉంటామంటే అసలు దేవుడు ఉన్నాడా లేదా, ఎలా దేవుడిని బేరీ చేసుకుంటున్నామో చూడండి. ఇప్పుడు సపోజ్ నేను ఏదైనా కోరుకున్నాను అనుకో, ఒక కోరిక అది తీరిపోయింది అనుకో, దేవుడు ఉన్నాడు అంటున్నాను. కోరిక తీరలేదనుకో, వెంటనే ఏమంటాను, లేడు అంటున్నాను. లేడని ఏం చేస్తున్నావు, పలానా సుబ్రహ్మణ్య స్వామి దగ్గర నాకు అవ్వలేదు అంటే వెంటనే శివుడికి షిఫ్ట్ అయిపోతాను. ఆ శివుడి దగ్గర అవ్వలేదు, విష్ణుమూర్తి. ఏంటంటే ఈ విధంగా ఎప్పుడైతే షిఫ్టింగ్స్ వచ్చేస్తున్నాయి, మనం ఈవెన్ గురువుల్ని కూడా చాలామంది అలాగే మారుస్తారు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే మన దగ్గర ప్రాణశక్తి లేకపోవడం వల్ల. ఓకే. అందుకనే మీరు ఇప్పుడు అంటే ప్రాణశక్తి లేకపోతే ఏమవుతుందండి అంటే కుటుంబ వ్యవస్థ. ఎందుకంటే ఎప్పుడు గొడవలు, మనకి ఎప్పుడు ఎవరితోనో ఒకరితో ఏమనిపిస్తూ ఉంటుంది, దెబ్బలాడాలనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మీరు ఎప్పుడైనా దానికి ఏం ఎగ్జాంపుల్ చెప్పక్కర్లే, ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకి చాలా ఆకలేస్తుంది అనుకోండి, ఏ పాలో మీరు పట్టడం లేట్ అయింది, ఇంకా వాళ్ళు ఏం చేస్తారు, గొడవ ఏడు చేసి, లేదంటే బాగా నిద్ర వచ్చింది అనుకో ఓవర్ యాక్టివ్ అయిపోయి ఇల్లంతా చిందరవందర చేసి పాడేస్తారు పడుకునే వరకు. అంటే అర్థం ఏంటి, వాళ్ళ ఎనర్జీ అక్కడితో అయిపోయిందనమాట. దానివల్ల వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియని స్థితిలో చేసేస్తారు. మనం కూడా అంతే, ప్రాణశక్తి లేకపోతే ఏం చేస్తున్నామో తెలియక అందరితోనూ మనం ఏం చేస్తున్నాం, స్ప్లిట్ అయిపోతున్నాం. ఓకే. అంటే ఎవరితోనూ కలిసి ఉండలేకపోతున్నాం. ఆ కలవని స్థితి ఏదైతే ఉందో అది ప్రాణశక్తి లేకపోవడం వల్లే వస్తుంది. అదేంటండి ప్రాణశక్తి లేదని ఎలా అంటారు, మనందరం తిరుగుతున్నాం కదా అని అంటున్నారు. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు డాక్టర్ దగ్గరికి ఒకే ఒక పని మీద వెళ్తున్నారు. అదేంటి అంటే డి విటమిన్ డెఫిషియన్సీ. డి విటమిన్ డెఫిషియన్సీ అంటే సూర్యశక్తి లేదు అని అర్థం, అంటే ప్రాణం లేదు.
ఆ ఉన్నది ఎలా వచ్చిందంటే ఇప్పుడు మీ నాన్నగారో మీ అమ్మగారో మీకు బ్యాంక్ నిండా డబ్బులు వేసేసారు. వేసేసి ఏమన్నారు, నువ్వేం పని చేయక్కర్లేదమ్మా, నీ జీవితం అంతా సరిపోతుందని ఇచ్చారనుకోండి. మీరు డ్రా చేయడం మొదలుపెట్టారు ఏ పని చేయకుండా. నిజంగానే ఎన్ని రోజులు వస్తాయి? ఎన్ని కోట్లు వేసినా కూడా. అలాగే ప్రాణం అన్నది దేవుడు పెట్టి పంపించాడు లోపల. మనం ఏం చేస్తున్నాం? అన్నిటికీ దీన్నే వాడేస్తున్నాం కదా. మనం లోపల ఏం వేయట్లేదు. లోపల వెయ్యాలి అంటే ఆ సూర్యుడికి మనకి కనెక్షన్ ఏదైతే ఉందో అది రావాలి అంటే సూర్యుడు మనతో కనిపిస్తూనే ఉన్నాడు కదండి అని అనుకుంటున్నారు. కానీ మనం రిజెక్షన్ ఏంటి అంటే మనం ఎప్పుడూ యాక్సెప్ట్ చేయట్లేదు ఆ శక్తిని. కారణం ఏమిటి అంటే మనకి బోల్డ్ అని లిమిటేషన్స్, బోల్డ్ అని కండిషన్స్. ఎందుకు ఎవరిని యాక్సెప్ట్ చేసే లక్షణం లేదు. ఆ లేకపోవడం వల్ల ఏమవుతుంది, సూర్యుడు ఇచ్చే శక్తిని మనం తీసుకోవట్లే. దానికి తోడు ఇప్పుడు ఏమైంది అంటే మనం అసలు సూర్యుడిలోకే వెళ్ళట్లేదు. ఇంకా ఏమైనా చూడండి, పాలు పొంగుతున్నప్పుడు చాలా పొంగుతూ ఉంటాయి, దానిపైన నీళ్లు చల్లితే అవి కిందకి వెళ్తాయి. అవును. అలాగే పొంగుతున్న ప్రతిసారి నీళ్లు చల్లుతున్నప్పుడు కిందకి వెళ్ళినా సరే దాని చుట్టూ అంచుకి కొన్ని పాలు మిగిలిపోతాయి. అవునా? అదే విధంగా ఏమవుతుంది అంటే ఎప్పుడైనా మనం ఎండలోకి వెళ్ళామనుకోండి, అప్పుడు కొంచెమైనా మనం రిజెక్ట్ చేసినా కూడా ఆ దేవుడి యొక్క శక్తితో లోపలికి వస్తూ ఉండుండేది. ఇప్పుడు మనం ఆ పని కూడా చేయట్లేదు కాబట్టి అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే వీలైనంత వరకు ఎంత బాగా మనం కష్టపడడం శరీరానికి నేర్పిస్తామో అంత బాగా బెనిఫిట్ ఎవరికి వస్తుంది అంటే మనకే శక్తివంతంగా తయారవుతాం. ఆ శక్తిని అలా తెచ్చుకోవట్లేదు కాబట్టి మన పెద్దవాళ్ళు ఇంకా ఒక మంచి కార్యక్రమం పెట్టారు. అదేంటి అంటే నదులకు పుష్కరాలు అని. ఇక్కడ అందుకే సూర్యుడి దగ్గర 12 కళలు ఉంటాయి. పుష్కరము అంటే ఏంటి, 12 సంవత్సరాలకి 12 నదులకి ఒక్కొక్కసారి వస్తుంది. అది దాని అర్థం ఏమిటి అంటే ఇక్కడ ఉన్నది కూడా 12 సూర్యులు. ఇప్పుడు సపోజ్ ఇది ఉందనుకోండి, దీనికి ఎండి అని ఒకరు ఉంటారు. ఆ ఎండి ఎవరు అంటే ఆ పోస్ట్లో అప్పుడు ఎవరు ఎలర్ట్ అయితే వాళ్ళు ఉంటారు. మళ్ళీ ఆయన కనుక ఖాళీ చేసి వెళ్ళారనుకో ఇంకోళ్ళు వస్తే ఆ పేరు, కానీ వాళ్ళ పేర్లు మారుతున్నాయి. అది ఎండి అన్న పోస్ట్ పేరు మాత్రం సేమ్. అదేవిధంగా సూర్య అన్నది ఆ పోస్ట్ పేరు. అక్కడ ఏంటి తపిని, తాపిని, ధూమ్ర, మరీచి అని చెప్పి ఇలా 12 మంది సూర్యులు ఉంటారు. అందుకే దాన్ని సూర్యమండలము. ఒక్కొక్క ఇయర్కి ఒక్కొక్క సూర్యుడు మారుతాడు. ఓకే. అందుకనే ఆ సూర్యుడు మారిన దానికి కనెక్షన్ నదికే పుష్కరం అన్నది వస్తుంది ఆ సంవత్సరం. మన ఎందుకు అక్కడ స్నానం చేయమన్నారు అంటే నీటికి ప్రాణశక్తి ఎక్కువ. అందులో సౌరశక్తి ఎప్పుడైతే కలిసిందో మన ఎమోషనల్ బ్యాలెన్స్ అన్నది వస్తుంది. ఎమోషనల్ బ్యాలెన్స్ ఎప్పుడైతే వస్తుందో నిజం అంటే మనం యాక్సెప్ట్ చేయడం అన్నది. ఎందుకంటే ఏమైపోయినా సరే మనం ఎంత గొప్ప అయినా ప్రకృతిని యాక్సెప్ట్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్. ప్రకృతిలో ఉండడం కాదు, ప్రకృతిని యాక్సెప్ట్ చేయడం. మనం ఎంత యాక్సెప్ట్ చేస్తామో ప్రకృతి ఇచ్చేదాన్ని అంత గొప్పగా ఉంటాం. మనకి ప్రకృతిని యాక్సెప్ట్ చేయడం అంటే ఆ చెట్టునో పిల్లినో కుక్కనో అని కాదు, మనుషులు కూడా. అంటే మనకి ఏది కనిపిస్తే అదే ప్రకృతి కదా. ఆ గోడ కూడా మన ప్రకృతే. ఏది ఏం చెప్తుందో మనకి తెలియదు. నాకు ఇక్కడ ఒక సందేహం అమ్మ. జనరల్గా ఇప్పుడు ఈ ప్రాణశక్తి లేకపోతే మనం ఏం చేస్తున్నామో మనకు తెలియదు, కొంచెం వియర్డ్గా బిహేవ్ చేయటం ఇలా చేస్తారు అని అన్నారు. జనరల్గా మనం దేవాలయాల్లో కానివ్వండి, ఇంకొక చోట బయట కానివ్వండి, ఎక్కడైనా ఇలాంటి దైవ కార్యక్రమాలు జరిగే దగ్గర అమ్మవారు వచ్చారని, ఆవహించారని, శక్తి పూనారని ఇలా చాలా చాలా వింటుంటాం. వాళ్ళు ఒకళ్ళు చేసేదానికి సంబంధం ఉండదు, రకరకాలుగా ప్రవర్తిస్తుంటారు. ఇది ఎంతవరకు నమ్మచ్చు? అమ్మవారు ఆవాహన అవ్వడం అన్నది తప్పకుండా నిజం. ఓకే. ఎందుకు అంటే ఎవరికైనా ఒక పూజ చేశారు, ఒక పూజని కాదు, మీరు ఏదైనా ఒక దాంట్లో చాలా బాగా ఇమ్మర్స్ అయిపోయారనుకోండి. అంటే ఒక చదువుకుంటున్నారు మీరు, ఏదో మీ నాలెడ్జే చదువుకుంటున్నప్పుడు దాన్నే మీరు చదువుకుంటూ ఉన్నప్పుడు మీ పక్కనున్న పరిసరాలను వేటిల్నైనా మీరు గమనించగలుగుతారా అంటే మీకు ఏకాగ్రతతో చేసినప్పుడు, నార్మల్గా కాదు. అంటే టీవీ అయినా ఏదైనా కూడా ఒక పని ఏకాగ్రతగా చేసినప్పుడు ఆ పని చేస్తున్నప్పుడు దానికి మనకి అసలు తేడా లేనంతగా మనం దాన్ని మనలో అనుభవించగలుగుతాం. అదే స్థితి పూజలో చాలా గొప్పగా వస్తుందన్నమాట. అంటే పూజ కనుక నిజంగా చేస్తే కాన్సన్ట్రేటెడ్గా ఎంత ఏకాగ్రతతో చేస్తామో అంత బాగా ఆ దైవశక్తి అన్నది మన లోపలికి వచ్చి నిజం చెప్తే చాలా సైలెన్స్ అయిపోతాం.
ఎందుకంటే ఫుల్ బ్యాలెన్స్ వచ్చేస్తుంది కదా. ఆ బ్యాలెన్స్ అయిన తర్వాత ఏమవుతుంది అంటే ఈ మాటలు ఇవన్నీ ఎందుకు వస్తాయి అంటే, నాకు అది వచ్చిందని అందరికీ అంటే ఎప్పుడైతే ఆ కాన్షియస్ పోయిందో అది ఎక్కువసేపు ఎవరికి ఉంటుందో అంటే ఉపాసన ఎప్పుడైతే చేస్తామో అది చాలా ఎక్కువసేపు ఉంటుంది. అంటే డే అంతా కొంతమందికి ఉండొచ్చు, కొంతమందికి పూజ చేసినంతసేపే ఉండొచ్చు, కొంతమందికి హాఫ్ డే ఉండొచ్చు. అది వాళ్ళ ఉపాసన బలం గొప్పతనం దాని ప్రకారం ఉంటుంది. కొంతమంది ఏంటి అంటే ఎప్పుడైతే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ వస్తుంది కొంతమందికి, అంటే ఆ టైంలో వాళ్ళు అనుకోకుండా కాన్సన్ట్రేటెడ్గా చాలా బాగా అనుభవిస్తారు. అలా అనుభవించినప్పుడు ఏమవుతుంది అని అంటే, ఎప్పుడైతే అంత బాగా అనుభవించారో దేవతని, ఆ తర్వాత నాకు ఇది జరిగిందని అందరికీ తెలియాలి అనిపిస్తుంది. ఎప్పుడైతే నాకు ఇది జరిగిందని అందరికీ తెలియాలి, అందరి అటెన్షన్ నా మీద ఉండే, అదేంటంటే చిన్నపిల్లల మనస్తత్వం, అంటే మెచ్యూరిటీ లేదనమాట. ఎప్పుడు అనిపిస్తుందో అప్పుడే మాట్లాడి అందరినీ అట్రాక్ట్ చేయాలని అనిపిస్తుంది. అది చేస్తే అదేంటి అంటే అది ఇంబ్యాలెన్సే ఒక రకంగా చెప్పాలంటే. వచ్చింది నిజం, కానీ తర్వాత వచ్చింది అది నిజం అంటే అది ఇంబ్యాలెన్స్. అంటే చిన్నపిల్లలు ఇమ్మెచ్యూరిటీ అనమాట. అంటే మెచ్యూర్డ్గా ఎప్పుడైతే ఉపాసన బలం ఉందో అప్పుడు ఏమవుతుంది అంటే అసలు ఆ దేవత యొక్క మూర్తిభవించిన రూపం మన లోపలికి ఆవాహన అవ్వగానే ఆ దేవతతో మనం ఆవిడ ఎంత బ్యాలెన్స్గా ఉంటుందో మనం అంతే బ్యాలెన్స్గా ఎందుకంటే దేవుడు ప్రతి ప్రాణప్రతిష్ఠ చేసిన విగ్రహంలోనూ దేవత ఉంది కదా. అందుకేగా మన అందరం వెళతాం. వెళ్ళినప్పుడు మరి ఆ దేవత కనుక అక్కడి నుంచి ఇలా మాట్లాడడం మొదలెట్టింది అనుకోండి, ఓకే, ఎందుకంటే దేవత అంటేనే మూర్తిభవించిన రూపం. అందుకే గంభీర గగనాంతస్థ అంటే అంత మెచ్యూర్డ్ అమ్మవారు. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఆ చిన్నపిల్లల మనస్తత్వంతో అందరూ వాళ్ళపైన అటెన్షన్ అన్నది కావాలని కోరుకున్నప్పుడు మాటలు వస్తాయి అంతే. ఈ సూర్యకళల్లో మాట్లాడుకుంటున్నప్పుడు ఎప్పుడైతే ఈ నదిలోకి అంటే 12 నదుల్లో ఈ సూర్యుడు అంటే 12 మంది సూర్యులు అంటే 12 సూర్యులు 12 నదుల్లో ఎప్పుడైతే అంటే ఒక్కొక్క నదికి పుష్కరం వచ్చినప్పుడు ఆ సూర్యుడు ఆవిడలో సంగమం జరుగుతుంది. జరిగినప్పుడు అందులో సౌరశక్తితో పాటు ఆ నది యొక్క ప్రాణశక్తి, ఎందుకంటే నీటికి చాలా గొప్ప ప్రాణశక్తి ఉంది, దానికి తోడు ఫ్లోయింగ్ ఎనర్జీ అది. ఓకే, మీకు తెలిస్తే ఎప్పుడైనా కూడా మీరు ఏదైనా చాలా చిరాగ్గా ఉన్నారనుకోండి, అంటే ఓన్లీ ఫిజికల్ బాడీ కాదు, అంటే చెమట పట్టడం లేకపోతే ఇలాంటివి కాకుండా మనసులో అయినా కానీ చాలా చిరాకు అనిపిస్తుంది ఏదో ఒక రోజు, వెంటనే వెళ్ళి స్నానం చేయగానే ఏమవుతారు, ఈవెన్ తలనొప్పి వచ్చినా ఏమైనా కూడా అంటే ఆ రిలాక్సేషన్ అంటే అందులో ఉన్న ప్రాణశక్తి మన ఏం చేస్తుంది అంటే ఫ్రెష్గా మారుస్తుంది, అంటే రిలాక్స్డ్గా మారుస్తుంది, అంటే మన ఎమోషన్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఆ స్థితి నీటికి ఉంది. ఓకే, ఎప్పుడైతే ఈ సూర్యశక్తి కూడా కలిసిందో అప్పుడు మనలో ఉన్న మొత్తం ఎమోషన్స్ అన్నీ బ్యాలెన్స్ అవుతాయి. అందుకే ఏం చెప్తారు, ఆదిత్యోదయం చదవరా నీకు జబ్బులు పోతాయి, ఎందుకంటే ఎమోషన్స్ వల్లే కదా రోగాలు అన్నీ వస్తాయి. ఎప్పుడైతే ఈ స్నానం చేస్తున్నామో అందుకనే ప్రతి సంవత్సరం ఆ నదికి పుష్కరాలు రాగానే ప్రతి యోగులు అందరూ మీరు ఎక్కడైనా చూస్తే ఆ నది దగ్గర చాలామంది ఉండి ప్రతిరోజు స్నానం చేయడం అన్నది మీరు గమనిస్తారు. ఫస్ట్ 12 రోజులు లాస్ట్ 12 రోజులు వాటిని అంత్య పుష్కరాలు ఆది పుష్కరాలు అని చెప్తారు. మొదటి వాటిని ఆది అని, లాస్ట్ వాటిని అంత్య పుష్కరాలు. ఆ 2 రోజులు ఆ 2 12 స్నానం చేస్తారు, ఎందుకంటే ఆ 12 రోజులు ఇంకా ఎక్కువ శక్తి ఉంటుంది అని నమ్మకం. ఎప్పుడైతే అందులో స్నానం చేస్తున్నాం అందులో మనం వాళ్ళు ఎందుకంటే అన్ని దైవకంగా పెట్టారు, ఆ దేవుడితో లింక్ పెట్టినప్పుడు మనం మంత్రంతో స్నానం చేస్తాం, అంటే మన ఆలోచన ఇంకోవైపు వెళ్ళదనమాట, అది కాన్సన్ట్రేషన్ ఆ దేవత పైనే ఉంటుంది. ఎప్పుడైతే ఆ దేవత ఆ మంత్రం చదువుతున్నామో యాక్సెప్టెన్స్ అన్నది పెరుగుతోంది. మీరు స్నానం చేయగానే ఏమవుతుంది అక్కడ వాళ్ళు ఎందుకు చేయమన్నారో ఆ ఫలితము అన్నది అంటే రిజల్ట్ అన్నది మనకు వస్తుంది, ఆ ఎమోషనల్ బ్యాలెన్స్ అన్నది వస్తుంది. ఎప్పుడైతే గుండెకి ఎమోషనల్ బ్యాలెన్స్ వచ్చిందో అనుభవం ఎక్స్పీరియన్స్ ఎందుకు రావాలి అంటే మన గుండెల్లో చాలా చాలా ఎక్కువ ఉన్నది ఏంటి అంటే ఎక్స్పెక్టేషన్ అన్నది ఎక్కువ ఉంటుంది, అంటే ప్రతి దాన్ని ఆశిస్తూ ఉంటాం. అంటే వీళ్ళు నన్ను ప్రేమిస్తే బాగుండు, వీళ్ళు ఇలా మాట్లాడితే బాగుండు, వీళ్ళు నా కోసం ఇది చేస్తే బాగుండు, నాకు ఇది వస్తే బాగుండు, లేకపోతే పలానా వాళ్ళు వచ్చారు నాకు గిఫ్ట్ తెస్తే బాగుండు, ఇలాంటి అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాం అనుకో మనకు గిఫ్ట్ ఇస్తే బాగుండు, లేకపోతే నేను ఇది కొనుక్కుంటే బాగుండు, నాకు ఇలాంటి కారు ఉంటే బాగుండు, ఇలా ఇవన్నీ ఆశించడమే, అంటే ప్రతిదీ ఎక్స్పెక్ట్ చేయడమే. మన దగ్గర ఉన్నాయనుకోండి మనం ఎక్స్పెక్ట్ చేయం కదా, కానీ అన్నిటి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాం.
ఈ ఆశించే లక్షణం ఎప్పుడైతే వచ్చిందో ఎంజాయ్మెంట్ అన్నది పోతుంది. ఓకే. ఎందుకంటే మన దగ్గరికి ఏది వచ్చినా సరే ఇంకా కావాలనిపిస్తుంది కదా, అదే కదా లక్షణం. అంటే ఒకటి వచ్చింది అక్కడితో ఆగిపోతామా, ఇంకోటి రావాలనిపిస్తుంది, ఇంకోటి వచ్చింది ఇంకోటి కావాలనిపిస్తుంది, ఇంకోటి వచ్చింది ఇంకోటి కావాలనిపిస్తుంది. అంటే ఆశించే లక్షణం ఉన్న చోట ఎంజాయ్మెంట్కి తావలేదు. అందుకే ఏంటంటే ఏ పని చేసినా సరే నాకు అంటే చాలామంది అడుగుతారనమాట, పూజ ఎందుకు చేయాలి అంటే ఉద్యోగం కోరుకోవాలా, డబ్బులు కోరుకోవాలా, పిల్లలు కోరుకోవాలా, పెళ్ళి కోరుకోవాలా, అసలు ఏవి కోరుకోకూడదు. ఎందుకంటే ఏది కోరుకుని చేసినా నువ్వేం చేస్తున్నావు అంటే లిమిటెడ్ అడుగుతున్నావు. ఓకే. అంటే ఇప్పుడు ఒక కలెక్టర్ దగ్గరికి వెళ్ళారు, మీ ఫ్రెండ్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ అనుకోండి, ఆయన్ని వెళ్ళి మా ఇంట్లో బోర్ తవ్వించని అడిగారు అనుకోండి, అసలు అదేంటంటే వయసు పనా? మీ ఇంట్లో బోర్ మీరే తవ్వించుకోగలరు కదా, ఆయన వెళ్ళి ఏం అడగాలి, మా వీధంతా రోడ్లు వెయ్యి అని అడగాలి. ఎగ్జాక్ట్లీ. అంటే మనం ఏం అడగాలో తెలియాలి. అంటే మనకేం లేదు, క్లారిటీ లేదు. ఎప్పుడైతే లిమిటెడ్గా అడుగుతున్నామో వాళ్ళు ఇచ్చే అన్లిమిటెడ్ మనకి రావటంలే. ఓకే. సో అది మనకి తెలియాలి అంటే ఫస్ట్ వచ్చిన ప్రతిదాన్ని మనం ఏం చేయాలి అంటే ఎంజాయ్ చేసేయాలంతే. ఏది వస్తే అది ఎదురుగుడ్డ, ఆ వచ్చిన దాన్ని ఎంజాయ్ చేయడం కనుక నవ్వుతూ వస్తే, అంటే నవ్వు అన్నది ముఖంలో రాకూడదు, ఎప్పుడు ఇక్కడి నుంచే రావాలి. ఇది కనుక వచ్చింది అనుకోండి, మీరు నవ్వుతూ కనుక చేశారనుకో, ఇంకేదైనా సరే మీ లైఫ్లో విజయమే, అపజయం ఉండదు. ఎందుకు అంటే నవ్వు కనుక హార్ట్లోంచి వచ్చి ప్రతి సింగిల్ సెకండ్ని మీరు ఎంజాయ్ చేస్తే ఇంకా సక్సెస్కి తప్ప ఇంక దానికి తారలేదు. ఓకే. అప్పుడు మీరు కోరుకున్నవన్నీ ఆటోమేటిక్గా మీ దగ్గరే ఉంటాయి. ఆ ఎంజాయ్మెంట్ ఒక్కటి లేకపోవడం వల్ల రియల్గా మీకు అన్నీ వచ్చినా సరే ఏమీ లేనట్టే అవుతుంది. ఈ సూర్యకళలు కూడా ఆవాహనకి ఒక్కొక్క మంత్రం ఉంటుంది. 12 మంత్రాలు. 12 మంత్రాలు. ఓకే. ఆ 12 మంత్రాన్ని 12 శక్తి పీఠాలు ఏవైతే ఉన్నాయో అనాహత చక్రం చుట్టూ చేస్తాము. అది చేయడం ద్వారా ఏమవుతుందంటే ఈ ఎక్స్పెక్టేషన్ చాలా వరకు తగ్గి ఎంజాయ్ చేయడం అన్నది వస్తుంది. ఎప్పుడైతే ఎంజాయ్ చేస్తున్నామో అన్నీ మనకి ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. సూర్యకళలు కూడా అయిపోయాయి. మిగిలినవి తర్వాత 3వ కళలు సోమకళలు. సోమకళలు అంటే చంద్రుడి యొక్క కళలు. సోముడు అంటే చంద్రుడు. ఈ చంద్రుడి యొక్క కళలు, చంద్రుడు ఏంటి అంటే ఇవన్నీ కళలమ్మా? ఇవి 16 ఉంటాయి. 16 మీకు చూస్తే 16 తిథులు ఏంటి అంటే పాడ్యమి, విధియ, తదియ, చవితి, మనం ఏం చెప్పుకుంటున్నాం, పౌర్ణమి, అమావాస్య, మొత్తం అన్ని కలిపి 16 ఉంటాయి. ఈ 16 తిథులే 16 కళలు అక్కడ. ఈ చంద్రుడికి మనకి ఏంటి సంబంధం అంటే చంద్రో మనసో జాతః, ఈయన ఏంటంటే మన మనస్సుకి అధిపతి. మన మనస్సుకి అధిపతి అవడం వల్ల ఏమవుతూ ఉంటుందంటే ఎప్పుడు ఈయన ఏం చేస్తూ ఉంటాడు, పెరుగుతున్నాడు తగ్గుతున్నాడు మీరు చూస్తే. అయితే ఒకరోజు పెరుగుతుంది, ఒకరోజు అలా పెరిగితే పెరుగుతూ పోతుంది, మళ్ళీ తగ్గితే తగ్గుతూ వస్తుంది, చివరికి 0 అవుతుంది, మళ్ళీ 1 నుంచి స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఫుల్ 16 వస్తున్నాయి, మళ్ళీ 0కి వచ్చేస్తున్నాం. అంటే ఏంటంటే ఒక కాన్స్టెంట్గా ఎవ్రీడే ఒకేలా ఉన్న కళ ఉన్నది అంటే ఒక అష్టమి రోజు తప్ప ఇంకెక్కడా ఉండదు. ఈ అష్టమైన ఆ అష్టమైన చంద్రుడు ఒకేలా ఉంటాడు. అందుకే అమ్మవారిని అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత, ఆ ఒక్కరోజే ఆయన కరెక్ట్గా అష్టమి రోజే 2 అష్టములకి కూడా ఈక్వల్గా ఉంటాడు. మిగతా ఏ రోజు కూడా ఈ పాడ్యం రోజు, ఇప్పుడు పౌర్ణమి వెళ్ళిన పాడ్యం వచ్చిందనుకోండి 15 కళలతో ఉంటాడు, అమావాస్య వెళ్ళిన పాడ్యం వస్తే 1 కళతో ఉంటాడు. అంటే ఈ విధంగా ఏంటంటే ప్రతిరోజు మార్పే. ఆ మార్పు ఏమవుతుందంటే ఆయన మనస్సుకి అధిపతి, అందుకే మనస్సు ఎప్పుడూ చంచలంగానే ఉంటుంది. ఎందుకంటే నిమిషానికి ఒకసారి మారిపోతుంది. మీరు ఎప్పుడైనా చూడండి, అమావాస్య రోజుకి వెళ్ళేసరికి చాలా డిప్రెసివ్గా ఉంటుంది. అంటే మీకు తెలిసినా తెలియకపోయినా అమావాస్య రోజు ఎప్పుడు డిప్రెషన్లో ఉన్నట్టుంటారు. ఓకే. ఇంకా పౌర్ణమికి వెళ్ళేసరికి హైపర్ యాక్టివ్ అయిపోతూ ఉంటారు. అందుకే ఎవరికైనా కొంచెం మైండ్ సరిగ్గా లేకపోతే అమావాస్య పౌర్ణమికి మారుతున్నారని అంటారు. ఎందుకు అని అంటే ఆ అమావాస్య పౌర్ణమి కళలు ఏవైతే మారుతాయి దాంతోపాటు మైండ్ చంచలం, అందులో అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇంకా మైండ్ చాలా డిస్టర్బ్డ్గా అవుతుంది. అది అవ్వకుండా ఉండాలి అంటే 16 కళలు ఉన్న ఒకే ఒక తిథి ఏంటి అంటే పౌర్ణమి. అంటే ఎటు మారినా సరే 16 అందులోనే ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ అమ్మవారి కళల ద్వారా ఈ 16 కళల్ని మన లోపల ఆవాహన చేసుకోవడం ద్వారా మన మైండ్ ఏ కళ వచ్చినా సరే ఇంబ్యాలెన్స్ అవ్వకుండా
కాన్స్టెంట్గా కాన్సన్ట్రేషన్తో. ఎందుకంటే మనకి ఫోకస్ అన్నది చాలా తక్కువ. అసమానం ఏమవుతూ ఉంటాం, డిస్ట్రాక్ట్ అవుతాం. ఆ డిస్ట్రాక్షన్ నుంచి చక్కగా కాన్సన్ట్రేషన్ అన్నది సంపాదించుకుంటాం ఈ యొక్క సోమకళల ద్వారా. ఎప్పుడైతే ఆ ఏకాగ్రత వచ్చిందో, మనం ఏ పని చేయాలన్నా చాలా చాలా అవసరం ఏకాగ్రత. ఓకే. అది లేకపోతే ఏ పని చేయలేం. ఎందుకంటే దాని మీద దృష్టి లేకుండా ఆ పని ఎలా చేయగలుగుతాం? అందుకని చంద్రుడు మాత్రమే మనకి ఇవ్వగలడు. ఎట్ ది సేమ్ టైం చంద్రుడు మాత్రమే మన మైండ్ని మళ్ళీ ఫ్లక్చువేట్ చేయగలరు. అందుకని చెప్పేసి ఆ ఫ్లక్చువేషన్ ఉన్న ప్లేస్ నుంచి కాన్సన్ట్రేషన్ అన్న దానికి మనం చంద్రకళల్ని ఇక్కడ ఆవాహన చేసుకుంటాం. ఓకే. చేసుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే చక్కగా కాన్సన్ట్రేషన్ అన్నది వచ్చి స్థిరత్వం, అంటే మైండ్ అటు ఇటు వెళ్ళిపోకుండా. ఈ 16 కళలకు కూడా 16 మంత్రాలు ఉంటాయి. ఆ 16 మంత్రాలని మనం ఏం చేస్తాము అంటే 16 కళలు ఇక్కడ ఉంటాయి, చంద్రుడు మైండ్లో ఉంటాడనమాట. ఎందుకు అంటే విశుద్ధి చక్రం ద్వారా మాత్రమే. మీరు ఏదైనా చూడండి, ఇక్కడ గొంతులోంచి సౌండ్ బయటకు వస్తుంది, ఇది సరిగ్గా ఉంటేనే ఈ మాట బయటకు కరెక్ట్గా వస్తుంది. అవునా? ఎందుకంటే ఈ కాన్సన్ట్రేషన్ తప్పిందనుకోండి, మీరు ఏది స్పీచ్ అనే కాదు చదువుకుంటున్నారు, అది ఎక్కుతుందా? ఎవరితోనో మాట్లాడుతూ ఏం చేస్తుంటో ఏదో ఆలోచిస్తున్నాం అనుకోండి, వీళ్ళతో కాన్వర్సేషన్ అవుతూ ఉంటుంది, మనం ఇంకోటి ఏదో ఒకటి చెప్తూ ఉంటాం. అవును. అంటే ఏంటి, ఇది ఇటు అటు వెళ్ళిపోతుంది అనమాట. అందుకని దీన్ని దాన్ని లింక్ చేస్తేనే ఏమవుతుంది అంటే బ్యాలెన్స్ అన్నది అవుతుంది. అందుకని 16 దళాల పద్మం ఇక్కడ ఉంటుంది కాబట్టి విశుద్ధి చక్రం చుట్టూ 16 కళలను ఆవాహన చేసి ఆ యొక్క చంద్రుణ్ణి మనం మెదడులో ఆవాహన చేసుకోవడం ద్వారా కాన్సన్ట్రేషన్ అన్నదాన్ని సంపాదిస్తాం. 3 అగ్ని కళలు చెప్పారు, తర్వాత వచ్చేసి సూర్యకళలు 12 చెప్పారు, 16 చంద్రకళలు. మరి మిగతావమ్మా? ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటి అంటే బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు, సదాశివుడు, ఈ 5 కళలు. ఈ బ్రహ్మ వీళ్ళ గురించి చెప్పాలి అంటే ఏంటి అంటే లలితా సహస్రానికి వచ్చేసరికి అమ్మవారిని పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మ స్వరూపిణి అంటే పంచప్రేతాలున్న ఆసనం మీద కూర్చుని వాళ్ళని బ్రహ్మల కింద మార్చింది అని చెప్తారు. ఇంతకీ పంచప్రేతాలున్న ఆసనం ఏమిటి అంటే ఆవిడ సింహాసనం కదా, ఆవిడ సింహాసనం ఏమిటి అని చూసినప్పుడు మామూలుగా ఒక కుర్చీ ఏదైనా ఉందనుకోండి, ఆ కుర్చీకి 4 కోళ్ళు ఉండడం మనం నార్మల్గా చూస్తున్నాం. కానీ ఈవిడ 4 కోళ్ళు ఏంటిట, ఒక కోడు బ్రహ్మగారట, ఒక కోడు విష్ణువుట, ఒక కోడు రుద్రుడు, ఒక కోడు ఈశ్వరుడు, మధ్యలో ఉన్న పలక సదాశివుడు. ఓకే. అంటే ఏంటి అంటే ఈ 5 ప్రేతాల పైన కూర్చుని వీళ్ళని బ్రహ్మల కింద. ప్రేతాలు అంటే ఏంటంటే అక్కడ ఆవిడ శక్తి లేకపోతే వాళ్ళు ఏమవుతున్నారు, అందుకే శక్తి లేకపోతే శివుడు కూడా శవమేను. ఆ ఎనర్జీ మన లోపల ఉంటేనే మనం శవం కింద మారుతాం. ఆ శవం కింద అంటే ఇది శవం కిందే లెక్క, అమ్మ శక్తి ఉంటేనే మనం శివం అవుతాం. అంటే శవం కింద మారాలి అంటే అమ్మవారి శక్తి అంటే కుండలిని శక్తి అన్నది పైకి వెళ్ళాలి. ఇక్కడ బ్రహ్మగారు దేనికి ప్రతీక అని చూసినప్పుడు భూమికి అధిపతి బ్రహ్మ, నీరుకి అధిపతి విష్ణుమూర్తి, అగ్నికి అధిపతి రుద్రుడు, ఈశ్వరుడు వాయువుకి అధిపతి, సదాశివుడు ఆకాశానికి అధిపతి. వీళ్ళ 5 మళ్ళీ చూడండి, వీళ్ళ 5 అసలు ఈ ఆసనానికి ఈ లలితాదేవికి మనకి ఏం సంబంధం అంటే నేను అన్నదానికి అంటే చూడండి, మన శరీరం దేంతో తయారైంది అని చెప్పినప్పుడు పాంచభౌతికమైనదే శరీరము అంటారు. అంటే పంచభూతాలతో నిర్మించారు. ఈ 5 భూతాలు ఏంటి అంటే భూమి, నీరు, నిప్పు, వాయువు, ఆకాశం. అంటే సేమ్ చూడండి, మళ్ళీ అక్కడ ఉన్న ఆసనం ఇది అంటే వీటిని మార్చడమే అనమాట. ఓకే. మన మూలాధార చక్రం అన్న చక్రం ఏంటి అంటే భూతత్వానికి ప్రతీక. అందుకే అక్కడ అధిపతి ఎవరు అంటే మామూలుగా గణపతి, కానీ ఇక్కడ ఏంటి అంటే బ్రహ్మగారు కూడా అక్కడ అధిపతి. ఓకే. అయ్యేసరికి ఏమవుతుంది, భూమికి అధిపతి బ్రహ్మ కాబట్టి ఆడ బ్రహ్మగారు కూడా ఉంటారు. ఆ బ్రహ్మగారు ఏం చేస్తున్నారు, బ్రహ్మకళల ద్వారా మూలాధార చక్రానికి ఉన్న ఒక క్వాలిటీ ఏంటంటే లక్షణం అనుమానం. ఆ అనుమానం ఏం చేస్తూ ఉంటుంది, అందరినీ అంటే వీళ్ళని నమ్మకు అని అందరినీ చూపిస్తుంది. ఈ ఎవరిని నమ్మకుండా ఉన్నాను అనుకుంటూ చివరికి ఎవరిని నమ్మట్లేదు, మనల్ని నమ్మకట్లేదు. అంటే నమ్మకం ఎవరి మీద లేదు, మన పైన మనకు లేదు. ఇప్పుడు నా పైన నాకు నమ్మకం ఉందనుకోండి, ఆటోమేటిక్గా మిమ్మల్ని కూడా నమ్ముతాను.
దానికి ఎగ్జాంపుల్ ఏం లేదు. బెలూన్లో గాలి ఉంది, బయట గాలి ఉందా లేదా? అలాగే నా లోపల ప్రాణం ఉంది, బయట ప్రాణం ఉందా? ఎట్ ది సేమ్ టైం మీ లోపల కూడా ప్రాణం ఉంది. అంటే మన ఇద్దరిని కలుపుతున్నది ఒకటే ప్రాణశక్తి. అంటే మన ఇద్దరం ఏంటి? సేమ్. మిమ్మల్ని నమ్మట్లేదంటే ఎవరినెవరు నమ్ముకోవట్లే? సో దీనికి మెయిన్ కాన్సెప్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నమ్మకం లేదు. ఓకే. అంటే బిలీఫ్, నా పైన నాకు నమ్మకం లేదు. ఈ బ్రహ్మగారి కళలు ఎప్పుడైతే వస్తాయో అసలు డౌట్ అన్నదాన్ని క్లియర్ చేసుకోవాలి. ఓకే. ఎందుకు అంటే అనుమానం అంటే అదే కదా, డౌట్. అన్నిటి మీద డౌటే, అన్నీ డౌట్లే. ఈ డౌట్ని నేనేం చేస్తాను, పట్టుకెళ్ళి వేరే వాళ్ళని ప్రశ్నిస్తూ ఉంటాను, నా డౌట్లన్నీ పట్టుకెళ్ళి. ఎప్పుడైతే నా డౌట్లన్నీ వేరే వాళ్ళని ప్రశ్నిస్తున్నానో నేను ఏం ఎనర్జీని పంపిస్తున్నాను అని చూసుకుంటే కన్ఫ్యూజింగ్ ఎనర్జీ. ఎందుకంటే నాకున్నది అనుమానం, నేను క్వశ్చన్ చేస్తున్నాను. మీకు అర్థమైందా? అనుమానాన్ని ఎప్పుడైతే క్వశ్చన్ చేశానో నేను, ఏమవుతుంది, ఈ క్వశ్చన్ అని మీకు పంపించడం ద్వారా కన్ఫ్యూజన్ అనే ఒక ఎనర్జీని పంపిస్తున్నా. అందువల్లే వరల్డ్ అంతా ఎందులో ఉంటుంది అంటే ఎప్పుడు కన్ఫ్యూజన్లోనే, టెన్షన్. ఓకే. ప్రతి పనికి టెన్షన్ పడిపోయి కన్ఫ్యూజ్ అయిపోయి, వీటన్నిటికీ కారణం ఏంటంటే ఉన్న అనుమానాలే. మరి ప్రశ్న అయితే ఏమవుతుందండి అని అంటారు. ప్రశ్న అయితే ఎప్పుడైనా ఒక ప్రాబ్లం ఉందంటే సొల్యూషన్ ఎక్కడ ఉంటుంది? ఆ ప్రాబ్లంలోనే కదా. అంటే ఒక క్వశ్చన్ ఎక్కడైనా ఉంటే ఆన్సర్ ఎక్కడ ఉంటుంది? అక్కడే ఉంటుంది, అందులోనే ఉంటుంది. అంటే నా మూలాధార చక్రంలో నిజంగా నాకు క్వశ్చన్ వస్తే ఆన్సర్ ఎక్కడ ఉంటుంది? మనకు తెలుసు, నా మూలాధార చక్రంలోనే ఉంటుంది. అంటే నేను ఎక్కడ వెతకాలి? ఇక్కడ వెతకాలి. అక్కడికి వచ్చి అడుగుతున్నాను. పైగా మీరు ఇచ్చిన ఆన్సర్ నాకు నచ్చదు. ఓకే. ఎందుకు నచ్చదు అంటే నేనేమనుకుంటున్నాను, నేను అనుకున్నట్టు మీరు ఆన్సర్ ఇవ్వాలని ప్రశ్న అడుగుతున్నాను. నేను అనుకున్నట్టు మీరు ఎప్పుడూ ఇవ్వలేరు. ఎందుకంటే అదో నేచర్, ఇదో నేచర్. ఓకే. ఇలా అయ్యేసరికి ఏమవుతుంది అంటే నాకు మీరు ఏ ఆన్సర్ చెప్పినా నాకు నచ్చట్లే. అప్పుడు సాటిస్ఫాక్షన్ అన్నది లేదు అక్కడ. ఓకే. దానివల్ల ఏమవుతుంది, ఎవరేం చెప్పినా సరే. అందుకే చూడండి, ఒక డౌట్ ఒకళ్ళని అడిగి వదిలేసి వాళ్ళు ఎవరు ఉండరు ఈ సృష్టిలో. ఇక్కడి నుంచి అక్కడికక్కడ అందరినీ అడుగుతూనే ఉంటారు, కానీ చివరికి వాళ్ళకి ఎప్పటికీ ఆన్సర్ రాదు. ఎందువల్ల అంటే ఈ సృష్టిలో ఎవ్వరు చెప్పిన ఆన్సరు కూడా మనకి తృప్తినివ్వదు. ఎప్పుడైనా సరే నా ఆన్సర్ని నేనే ఫైండ్ చేసుకోవాలి. ఆ ఫైండ్ చేసుకుంటే ఏమొస్తుందండి అంటే, మీకు కనుక ఒక ఆన్సర్ వచ్చిందనుకో, ఏదైనా సరే మీరు ఒక పని, ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేశారనుకోండి, దాని నుంచి ఏమొస్తుంది, క్రియేషన్ అన్నది వస్తుంది. మీరు ఏ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసినా నూతనత్వమే, గొప్ప సృష్టించగలుగుతారు మీరు. అంటే ఒక ప్రాబ్లం మీ మూలాధార చక్రంలో వచ్చినప్పుడు దానికి ఆన్సర్ని కనుక మీరు ఫైండ్ చేసుకుంటే, ఈ బయట ఎవరిని అడగకుండా, అంటే బాహ్య ప్రపంచంతో కాకుండా మీ అంతర్ప్రపంచంలో మీరు అడిగే స్థితి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మీ నుంచి వచ్చే ఆన్సర్ ఎప్పుడు గొప్ప క్రియేషన్ అవుతుంది. అదే బ్రహ్మ యొక్క తత్వం. అందుకని అక్కడ బ్రహ్మ కళలు ఆవాహన చేయడం ద్వారా మనలో ఉన్న డౌట్లని క్వశ్చన్ల కింద మార్చుకుని ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఫైండ్ చేసుకుని మన డెస్టినీని మనం క్రియేట్ చేసుకునే స్థితి బ్రహ్మ మనకిస్తాడు. ఆ డెస్టినీ అంటే ఏంటంటే, ఈ భూమి మీదకి ఎవరు వచ్చినా సరే, ఎవరైనా, అంటే ఓన్లీ హ్యూమన్స్ కాదు, మామూలుగా చెట్లు, పిల్లులు, కుక్కలు, పక్షులు ఏవైనా రానివ్వండి, ఏదైనా భూమి మీదకి వచ్చింది అంటే అది ఒక పనితో మాత్రమే వస్తుంది. అంటే ఒక పర్పస్తో వస్తుంది. ఆ పర్పస్ ఏదైతే మనకు అర్థమైందో ఇంకా మనకి ఎప్పటికీ కూడా హ్యాపీగానే ఉంటాం. ఎందుకంటే మన పర్పస్ ఏదో తెలిసిందనుకోండి, అది ఒకటే చేస్తూ వెళ్తాం కదా, ఇంక కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. సో అది బ్రహ్మ మనకి నేర్పిస్తాడు. కాకపోతే అది ఒక రోజులో నేను ఎందుకు వచ్చానో నాకు తెలిసిపోయిందా అని కాదు. ఏంటి అంటే ఇప్పుడు చూడండి, E=mc² అన్నారు ఫస్ట్ అని చెప్పి బోల్డ్ అన్ని స్టెప్పులు ఇచ్చి తర్వాత ఎందుకండి E=mc² అని చెప్పారు, అంతే కదా. అంటే అలాగే ఒక్కొక్క స్టెప్పు వేసుకుంటూ చివరిగా మన ఫైనల్ డెస్టినీకి వెళ్తాం. ఆ స్టెప్ వైజ్గా మనం ప్రూవ్ చేసుకుంటూ, ఎందుకంటే ఒక్కొక్కటి ప్రూవ్ చేస్తేనే కదా ఫైనల్గా ఇది ఇందుకు అయింది అని అర్థమైంది. అలాగే ఈ భూమి మీదకి వచ్చిన పర్పస్ అర్థం అవ్వాలి అంటే ఒక్కొక్క స్టెప్లోనూ ప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ నాలెడ్జ్ ఎవరిస్తారు అంటే ఆయన పక్కనున్న సరస్వతి అమ్మగారు. ఎందుకంటే బ్రహ్మగారి యొక్క శక్తి సరస్వతి అమ్మ కాబట్టి ఆ అమ్మ ఏం చేస్తుంది అంటే మన క్వశ్చన్ని, డౌట్ని క్వశ్చన్ కింద మార్చుకునే స్థితి అమ్మిస్తే, తండ్రి బ్రహ్మ ఏమిస్తారు అంటే
దాని క్రియేషన్ కింద ఎలా మార్చుకోవాలో మనకి నేర్పిస్తారు. అంటే క్రియేటివిటీ అన్నది మనకి మూలాధార చక్రంలో వస్తుంది బ్రహ్మకళల ద్వారా. అయితే నేను ఇందాక మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను, ఈ ఈ నెగిటివ్ ఎనర్జీ, క్షుద్ర పూజలు ఈ టైప్ అసలు ఏమీ లేవు అని. కానీ కొన్ని కొన్ని దేవాలయాల్లో కానివ్వండి, ఇంకొన్ని ఎక్కడైనా కానివ్వండి, వేరే ఆత్మ ప్రవేశించిన వాళ్ళు, దెయ్యం పట్టిన వాళ్ళు అంటారు, వీళ్ళందరినీ మన దేవాలయాల్లో కూడా కొన్ని మంత్రాల ద్వారా క్యూర్ చేయటం జరుగుతుంది. మరి ఇది నిజం కాదంటారా? అది నిజమే, నేను అదే చెప్తున్నాను కదా. నెగిటివిటీ అంటే ఓకే, మన థాట్. ఇప్పుడు సపోజ్ చూడండి, మీకు మన లోపల బోల్డ్ అని బలహీనతలు ఉన్నాయి, దాన్ని బలం కింద ఎలా మార్చుకోవాలో మనకి తెలియలేదు. చివరికి ఆ బలహీనతలే మనకి ఏమవుతున్నాయి, మైండ్ ప్రాబ్లమ్స్ కింద మారుతున్నాయి. అంటే చాలామంది వీక్గా ఉన్న వాళ్ళే కదా మైండ్ ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటారు, అవునా కదా? అంటే మీరు ఎలా పోలుస్తారమ్మా? మానసిక రోగి, మానసిక రోగం ఏది అంతేనా? అంతే. ఓకే, చెప్పాలి అంటే మనలో ఉన్న బలహీనతలు చాలా ఎక్కువైపోయినప్పుడు ఏమవుతుంది అంటే, మనం పూర్తిగా మన మైండ్ డౌన్ అయిపోయినప్పుడు, ఆలోచన స్థితి లేనప్పుడు ఏమవుతుంది, ఏదో ఎవరో చేశారన్న భయం. అంటే అక్కడ ఉన్న అన్నిటికంటే భయం ఎక్కువైపోయిందనమాట. పెద్ద బలహీనత భయమే కదా. ఆ భయం ఎప్పుడు ఎక్కువైపోయిందో, వాళ్ళు ఎవరో ఏదో చేశారనో, లేకపోతే నా మీదకి ఏదో వస్తుందనో, ఈ ఊహించుకోవడం ఎప్పుడైతే ఎక్కువైందో, ఎప్పుడైతే ఈ మంత్రం ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీనే ఇస్తుంది, ఆ బలహీనతను తగ్గించి ఎనర్జీని పెంచుతుంది అంతే. అందుకని మనం ఈ దేవాలయాల్లో అనుకోండి, ఇప్పుడు మా దగ్గరికి వచ్చిన ఈ కళావాహన చేయడం అనుకో, ఇంకేదైనా పూజ చేయడం, ఇవన్నీ ఎందుకు అంటే వాళ్ళలో ఉన్న ఎనర్జీని పెంచుకోవడం ద్వారా ఈ బలహీనతను వదిలేసుకుని చక్కగా వాళ్ళ లైఫ్ని వాళ్ళు హ్యాపీగా లీడ్ చేసుకుంటారు. కానీ చాలా డౌట్స్ ఉన్నాయమ్మా. ఈ కళావాహన చేస్తున్నప్పుడు సరిగా చేయకపోయినా, మీరు అన్నారు ఇప్పటి వరకు కాన్సన్ట్రేషన్ లేనిది ఏది అంత ఇదిగా రాదు అని, ఏమైనా లోటుపాట్లు అంటే ఏమైనా నెగిటివ్స్ జరిగే ప్రమాదాలు కానీ ఏమైనా ఉన్నాయో? కాకపోతే అవి మనకు అబ్బవు అంతే. ఎందుకు ఉండదు అంటే, కళావాహన ఎవరు చేసినా సరే చేసేది చేయించుకునేది కూడా అమ్మే కదా. ఇక్కడ కాన్సెప్ట్ ఆ మంత్రమే పనిచేస్తుంది తప్ప, ఏంటి అంటే చేసిన వాడు ఎనర్జీ అని అన్నారనుకో, నేను చేస్తున్నాను అన్న కాన్షియస్ ఎప్పుడూ పనికిరాదు ఏ విషయంలోనూ కూడా. ఎవరు చేయిస్తున్నారు, ఉపాసన ఎవరు చేసినా కూడా నేను అన్న కాన్సెప్ట్ చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి పీఠాల్లో కానీ లేకపోతే ఏదైనా దేవాలయాల్లో వెళ్ళినప్పుడు కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే రావు. అంటే చెడ్డగా చేసేవాళ్ళు ఎవరు ఉండరు. కానీ మీరు ఆవాహన, అమ్మవారి ఆవాహన అనేది ఒకటి మాట్లాడుతున్నారు. ఆవిడకుండే శక్తులు కానివ్వండి, ఎనర్జీ కానివ్వండి, అది ఇన్ఫినిటీ లెవెల్స్ కదా. నిజంగా వాటిని మనం పొందొచ్చా అంటే, ఇప్పుడు ఎలా ఉంటుంది, ఒక పాలగిన్ని ఒక 1/2 లీటర్ది పట్టుకెళ్ళి అందులో 10 లీటర్లు పోయాలనుకున్నారు అనుకో, అప్పుడు 10 లీటర్లు వస్తాయా? అంటే 10 లీటర్లు పోయాలంటే మన గిన్నెని ఎలా మార్చుకోవాలి, పెద్ద గిన్నె కింద మార్చుకోవాలి. అలాగే మనం కూడా ఈ కళల ఆవాహన చేయడం ద్వారా ఏంటి అంటే, రోజు రోజుకి ఈ చిన్న గిన్నెని కాస్త మనం ఏం చేస్తున్నాం, స్లోగా పెద్దది చేసుకుంటున్నాం. ఫైనల్గా ఎప్పుడు పెద్దదైందో అప్పుడే అమ్మవారితో లింక్ అన్నది మనకి ఏర్పడుతుంది. అప్పటి వరకు ఏమవుతుంది, మనలో మార్పు వస్తూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను మారడమే కదా సాధన. ఏ పూజ చేసినా అంతే, నేను మారడం కదా సాధన. మనం స్లోగా మారుతూ 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 ఎప్పుడైతే ఉన్నామో, ఈ పాత్ర ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడే దేవుడితో లింక్ అన్నది ఏర్పడుతుంది. ఇప్పుడు సపోజ్ చూడండి ఎలా ఉంటుంది కళావాహన అంటే కూడా చెప్తా. మీరు ఒక పెద్ద పవర్ జనరేట్ చేసి ఒక ప్లేస్ వెళ్ళారు, అక్కడి నుంచి డైరెక్ట్గా మీ ఇంటికి కరెంట్ వచ్చేస్తుందా? మధ్యలో ఏం చేస్తున్నారు, ప్రతి ఊరికి ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ అని పెడుతున్నారు, దాని నుంచి వైర్లు ఇచ్చి కనెక్షన్ ఇస్తున్నారు. అదే కనుక డైరెక్ట్గా పవర్ జనరేటర్ నుంచి మనకు వచ్చేసిందే అనుకోండి సపోజ్, అప్పుడు ఇంట్లో ఉన్న లైట్లన్నీ ఏమైపోతున్నాయి. అందుకని ఈ ఏంటంటే గురువులు అన్నదానికి అర్థం ఏమిటి అంటే, ఆ పవర్ జనరేటర్ నుంచి ట్రాన్స్ఫార్మర్కి వస్తుంది. ఈ ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తుందంటే మనలాంటి వైర్లకి సప్లై చేస్తున్నారు. ఎప్పుడైతే సప్లై చేశారో మనం ఎలా ఉంటాం అప్పుడు, బ్యాలెన్స్గా. అమ్మవారి పవర్ జనరేటర్ అయితే ఈ గురువులు అందరూ ట్రాన్స్ఫార్మర్లు అయితే మనందరికీ ఇలా ఇళ్ళకి, అంటే చూడండి సింగిల్ హౌస్లు ఉన్నాయి కదా, ఈ హౌస్లన్నిటికీ కరెంట్ ఎలా వస్తుంది. చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ అమ్మా.
థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మీలో ఉన్న మేధస్సుకి మరొకసారి నమస్కారం.